పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో రైతు బతుకుకు కేసీఆర్ భరోసా, బీఆర్ఎస్ పాలనలో తగ్గిన ఆత్మహత్యలంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణలో 96% కనుమరుగైన బలవన్ మరణాలు 2015 నుంచి 2023 వరకు వచ్చేసరికి 1209 మరణాలు గతంలో ఉంటే 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ముగిసే సమయానికి కేవలం 48కి తగ్గిపోయిన సందర్భం దేశ చరిత్రలోనే, స్వతంత్ర భారత చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో అన్నదాతల ఆత్మహత్యలను తగ్గించిన ప్రభుత్వం మరొకటి లేదని గణాంకాలు కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ పరిస్థితి తారుమారైంది. సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి మరోసారి నెలకొంది. దశాబ్దాల కన్నీటి గాథ మళ్ళీ సేద్యాన్ని కన్నీటిమయం చేస్తోంది. ఈ క్రమంలోనే 2 ఏళ్లు నిండకుండానే 100 ఏళ్లు నిండాయి. 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కనిపిస్తోంది. 700 మంది కుటుంబాలు, రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి కనీసం రైతు బీమా కూడా అందని దయనీయమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైపోయిన దయనీయమైన సందర్భం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంది. సంతోషంగా సాగిన సాగు మళ్ళీ సంక్షోభంలో కూరుకుపోవడంతోనే అన్నదాత ఇక గత్యంతరం లేక మరోసారి కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యల పాలవుతున్నాడనే ఒక దయనీయమైన అంశాన్ని మనం చూస్తున్నాం. రైతుకు బతుకుకు భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడిగా, ఏకైక పాలకుడిగా మరోసారి చరిత్రను లిఖించారు కేసీఆర్ గారు. 10 ఏళ్లలో రైతుకు రక్షణ వలయంగా అనేక సంక్షేమ పథకాల సమాహారాన్ని అమలు చేయడం వల్లే దేశంలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేయని విధంగా పథకాలను అమలు చేయడం, వ్యవసాయానికి రక్షణగా అనేక రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే రైతుల ఆత్మహత్యలు అత్యంత గణనీయంగా తగ్గడం అనేది 1100కు పైగా తగ్గడం అనేది అత్యంత కీలకమైన గణాంకాలుగా విశ్లేషకులు కావచ్చు, నిపుణులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్న సందర్భం. 96% పైగా ఆత్మహత్యలను కనుమరుగు చేస్తే కాంగ్రెస్ రాగానే మళ్ళీ పాత రోజులను తీసుకొచ్చింది, రైతుల జీవితాల్లో మన్ను పోసిందనే ఒక ఆవేదన ఇప్పుడు వ్యవసాయ కుటుంబాల్లో కూడా వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా 10 ఏళ్ల వ్యవసాయ విప్లవాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. రైతుకు ఒక ధీమాను, ధైర్యాన్ని ఇచ్చారు కేసీఆర్ గారు. వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు కూడా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయే పరిస్థితి రావాలని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూసాం. దేశంలో అత్యంత ధనిక రైతులు, అత్యంత ధీమాతో ఉన్న రైతులు ఎక్కడున్నారంటే నా తెలంగాణలో ఉన్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలని ఆయన ఆకాంక్షించడమే కాదు, ఆచరణలో కూడా నిజం చేసి చూపించారు. ఈ క్రమంలోనే రైతుల ముఖాల్లో సంతోషం, వ్యవసాయంలో విప్లవం తెలంగాణలో సాధ్యమైంది. ఆత్మహత్యలు కూడా గణనీయంగా తగ్గిపోయిన సందర్భం. కానీ మళ్ళీ పాత రోజులు తిరిగి పునరావృతం కావడం అనేది ఇప్పుడు తెలంగాణలో ఈ సంక్షోభానికి కారణమనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇటీవల కనీసం యూరియాను కూడా రైతులకు ఇవ్వలేని దయనీయమైన పరిస్థితి నెలకొందంటే పూర్తిగా వ్యవసాయం కావచ్చు, పరిపాలన ఏ రకంగా అస్తవ్యస్తంగా మారిందో తెలంగాణ సమాజం, మరి ముఖ్యంగా 70 లక్షలకు పైగా ఉన్న రైతు కుటుంబాలు కూడా అర్థం చేసుకుంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ మరో వార్త కూడా ఇదే అంశానికి సంబంధించి చూస్తున్నాం. పంట పోయిందని మరో రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక ఆత్మహత్యల పరంపరకు సంబంధించిన మరో వార్తే, మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, బలవన్ మరణం. గత నెల 24న ఆత్మహత్య యత్నం చేస్తే చికిత్స పొందుతూ డేవిడ్ అనే ఆటో డ్రైవర్, ఓవైపు అన్నదాతలు మరోవైపు ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యల పాలు చేసుకుని వారి కుటుంబాలను దిక్కులేని వారిగా చేస్తున్న సందర్భం బాధాకరమైన విషయం కూడా కనిపిస్తూ ఉంది. గిరాకీ లేక కొన్ని రోజులుగా అవస్థ. ఉచిత బస్సు స్కీమ్తో 156 మంది ఆటో డ్రైవర్లు బలవన్ మరణాలకు పాల్పడ్డారు. ఆదుకోవాలని యూనియన్ నేతల డిమాండ్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఒక మరణ మరుదంగం మోగుతోంది తెలంగాణ వ్యాప్తంగా. అనేక గ్రామాల్లో కూడా ఒక మరణ శాసనం లాంటి పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలోనే మరణ మృదంగం మోగుతుందనే అంశానికి సంబంధించిన వరుస కథనాలు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఏ రకంగా తెలంగాణలో ఒక ధీమా, ఒక ధైర్యం ఉండేదో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో ఆ ధీమా, ఆ ధైర్యం, పరిపాలనలో ఆ పట్టు లేకపోవడం వల్లే పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయి అస్తవ్యస్తంగా మారడం వల్లే ఇప్పుడు అత్యంత
దారుణమైన సంక్షోభ పరిస్థితులు కేవలం వ్యవసాయ రంగానే కాదు, అటు పారిశ్రామిక రంగాన్ని, ఇటు ఉద్యోగ వర్గాలను కూడా వెంటాడుతున్నాయి. కాబట్టి అందరిలో కూడా ఆ ఆత్మస్థైర్యం లోపించింది. ఆత్మస్థైర్యాన్ని నింపే నాయకత్వం పరిపాలనలో లేకపోవడం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా తయారైందనే అంశం ఈరోజు మనం పత్రికల్లో ప్రధానంగా చూస్తాం. మరిన్ని వార్తలు చూద్దాం. ఉద్యోగం ఇచ్చారు, ఆమెను రద్దు చేశారనే మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. ఓ యువతికి డీఎస్పీగా నియామక పత్రం అందించింది ప్రభుత్వం. ఒకే పోస్టుపై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడంతో చివరికి ఆ యువతి నుంచి ఆ ఆర్డర్ లెటర్ను వెనక్కి తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో ఈ వింత ఘటన అందరినీ కూడా విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియలో అనేక రకాల అవకతవకలు, అక్రమాలు జరిగాయని నిరుద్యోగులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉంటే, ఏకంగా ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కావచ్చు, ఆ ఆర్డర్ను వెనక్కి తీసుకోవడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోందంటూ ఈ కథనం. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో వింత ఘటన, విషయం బయటకు పొక్కకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భం. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రాన్ని ఇచ్చారు. ఆ వెంటనే రద్దు చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చిందంటూ ఈ కథనం. సదరు మహిళా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ నియామక పత్రాన్ని వెనక్కి తీసుకోవడంతో ఆ కుటుంబం కావచ్చు, ఆ మహిళా అభ్యర్థి కావచ్చు తీవ్ర ఆవేదనలో ఉన్న సందర్భం. ఏం జరిగింది అనేది ఇప్పుడు వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఇక రిజర్వేషన్లు ఆగమాగమంటూ మరో కీలకమైన వార్త. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్టీలే లేని గ్రామాల్లో ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఒక్క బీసీ కూడా లేని చోట బీసీకి, అంతా బీసీలు ఉన్న చోట ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ అభ్యర్థులు లేక గతంలో కొన్ని గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు తలెత్తాయనే అంశానికి సంబంధించిన వార్త ఇది. రిజర్వేషన్లు అనేది వాస్తవానికి స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసే సందర్భంలో 1-2 సార్లు చూసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేస్తారనే ఒక అంచనా ఉంది. కానీ ఎస్టీలే లేని గ్రామాల్లో ఇప్పుడు ఎస్టీలకు రిజర్వ్ చేయడం అనేది వివాదానికి దారితీస్తోంది. అలాగే బీసీలలోని చోట బీసీకి ఏ రకంగా రిజర్వ్ చేశారు, అలాగే బీసీలు ఉన్న చోట ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఇచ్చారనేది ఇప్పుడు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. రిజర్వేషన్ల ప్రక్రియ ఏ రకంగా, ఓవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం హైకోర్టులో ఉండగా, చివరికి ఎన్నికల నిర్వహణలో ఇచ్చే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా గ్రామాల్లో ఆ కేటాయింపులకు సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా వ్యవస్థలో అస్తవ్యస్తంగా చేసిన నేపథ్యంలోనే అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో వారంతా కూడా అనేక రకాల అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక విద్యారంగానికి సంబంధించి మరో కీలకమైన అంశం మనం చూస్తున్నాం. 6 నుంచి మళ్ళీ కాలేజీలు బంద్ చేయాలని చెప్పి ఈ వార్త. ఫీజు బకాయిలు విడుదల చేయని సర్కార్, ఊరించి ఉసూరు మనిపించిన ప్రభుత్వం, నేడు కాలేజీ యాజమాన్యాల సమావేశం అంటూ ఈ వార్త. ఈరోజు సమావేశం కాబోతున్నాయి, మీటింగ్ పెట్టుకోబోతున్నాయి. కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ఊరించారు, ఇస్తామని చెప్పారు. ఫీజు బకాయిలన్నీ కూడా మేము చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ కూడా ఆ హామీ నెరవేర్చకపోవడంతో మళ్ళీ 6వ తేదీ నుంచి కాలేజీలను సంపూర్ణంగా బంద్ చేయాలని చెప్పి మళ్ళీ వారంతా నిర్ణయిస్తున్న పరిస్థితి. దసరా సెలవులు ముగిసిన తర్వాత కాలేజీలు తెరుచుకుంటాయని విద్యార్థులంతా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈ నిర్ణయం, ఈ ఆలోచన అనేది విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. నిరవధిక మూసివేత దిశగా ఆలోచన అంటూ ఈ పరిణామం మనం చూస్తున్నాం. నిజంగానే ఆ పరిస్థితి వస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అమలు చేసిన పథకం. కాంగ్రెస్ పథకం అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ గులాబీ జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రపంచంలో ఎక్కడ మంచి ఆలోచనలు మంచి కార్యక్రమాలు ఉన్నా వాటిని మనం అడాప్ట్ చేసుకొని తెలంగాణకు వాటిని తీసుకొచ్చి తెలంగాణలో అమలు చేయాలి. ప్రజల బాగే మనకు ఏకైక లక్ష్యం కావాలి తప్ప రాజకీయాలు కాదనే ఒక సమున్నతమైన ఆశయం, ఒక విజన్తో, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్తో ఆయన ముందుకు తీసుకెళ్లిన పరిస్థితిని మనం చూసాం. కేవలం ఫీజు రీయింబర్స్మెంటే కాదు, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తే ఆ పథకాన్ని అదే పేరుతో కూడా కొనసాగించిన ఒక అపూర్వమైన దృశ్యాన్ని తెలంగాణలో మనం చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ అమలు చేసిన ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన పథకాలను కూడా పాతరేయడమే కాకుండా చివరికి తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో సమైక్య రాష్ట్రంలో అమలు చేసిన ఇలాంటి కీలకమైన పథకాలను కూడా పాతరేయడం అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చకు దారితీస్తున్న సందర్భం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
ప్రభుత్వాధినేతలు ఎట్లా ఆలోచించాలి, గతంలో ఎట్లా ఆలోచించారు, ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది ప్రస్తుతం మరోసారి క్షేత్రస్థాయిలో చర్చకు దారితీస్తున్న అంశంగా మనం చూడొచ్చు. ఇక మరో వార్త, పాపం పొలగాడు అంటూ వార్త. బతుకమ్మ మొదటి రోజే ఇల్లు కూల్చేశారు. దీంతో అతను తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు. వయసు చిన్నదైనప్పటికీ కూడా అనేక కీలకమైన అంశాలు, తన ఆవేదన, తన బాధ, తన కుటుంబానికి సంబంధించిన ఆక్రందనను అతను వెళ్ళగక్కిన తీరన్నది అందరినీ కూడా తీవ్రమైన ఆవేదన గురి చేసిన పరిస్థితి, కంటతడి పెట్టించిన సందర్భం. బతుకమ్మ మొదటి రోజు ఇల్లు కూల్చిన హైడ్రా, శిథిలాల మధ్య నిలబడి ఓ బాలుడి ఆవేదన అంటూ ఈ వార్త మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. ఇల్లు లేదు, తిండి లేదు, ఏడ ఉండాలి, మా బతుకులు రోడ్డులో పడ్డాయి, ఏం కావాలి, ఉన్న ఇంటిని కూల్చినరు, ఇక చీరలు ఇస్తారంట, ఆ చీరలు ఎందుకు, మేము చచ్చిపోతే కప్పనీక అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. గాజుల రామారం బస్తీ పిల్లగాడి కంటతడి, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అంటూ గాజుల రామారంలో ఇటీవల మనం చూసాం. కూల్చివేతలో హైడ్రా చేసిన కూల్చివేతలతో అనేక మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, పస్తులున్నాయి. గతంలో బతుకమ్మ పండుగ ప్రారంభం రోజు జరిగిన ఈ కార్యక్రమంతో వారంతా కూడా రోడ్డున పడి పస్తులున్న సందర్భం మనం చూసినాం. దసరా వచ్చేసరికి పూర్తిగా వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన నేపథ్యంలోనే ఆ బాబు ఆవేదన అనేది అందరి గుండెలను కూడా కలిసివేసింది. ఏం చేసుకోవాలి, చీరలు ఏం చేసుకోవాలి, ఉన్న ఇల్లును మొత్తం కూలగొట్టిండ్రు, ఆ చీరలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, పేదల మేడ బతకాలే, చెల్లె వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్డున పడ్డారని చెప్పేసి అతను వ్యక్తం చేసిన ఆవేదన అనేది పేదరికాన్ని కాదు, ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. నిజంగానే కూల్చివేతలు చేపట్టాల్సి వస్తే, అక్రమ నిర్మాణాలు అయితే వారికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇల్లు కల్పించి ఆశ్రయం కల్పించిన తర్వాత మాత్రమే ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వారిని ఇలా రోడ్డున పడేయడం, వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసి బుగ్గిపాలు చేయడం అనేది అత్యంత బాధాకరం. అందులో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఓవైపు వర్షాలు భారీ స్థాయిలో పడుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉన్నవారే ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రోడ్డుల పడ్డ ఇలాంటి కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవీయ కోణంలో ఇదంతా కూడా ప్రతి ఒక్కరి గుండెలను పిండేసిన సందర్భం కూడా కనిపించింది. ఈ పిల్లగాడు మాట్లాడిన మాటలు నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన సందర్భం మనం చూసినాం. ఉద్యమ ప్రస్థానంలో చిరస్మరణీయం సాగరహారం అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సాగరహారాన్ని, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఉద్యమ రూపాన్ని మరోసారి గుర్తు చేసుకున్న సందర్భం. 13 ఏళ్లు నిండిన సందర్భంగా ఆనాడు సాగరహారం ఏ రకంగా తెలంగాణ ఉద్యమ పతాకాన్ని ఢిల్లీ స్థాయిలో ఎగరేసిందో, ఢిల్లీ మెడలు వంచడంలో ఎంత కీలకమైన పాత్ర పోషించిందో, ఆ రోజు తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సబ్బండ వర్గాలు, అన్నిటికంటే ముఖ్యంగా యువత ఏ రకంగా తరలివచ్చాయో మరోసారి గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యమంలో కీలక భాగస్వాములైన, అలాగే సాగరహారంలో కదం తొక్కిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆయన నిన్న ఉద్యమ అభినందనలు తెలియజేశారు కేటీఆర్ గారు. అలాగే హరీష్ రావు గారు కూడా అందరికీ అభినందనలు తెలియజేసిన సందర్భం కూడా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సాగరహారానికి 13 ఏళ్ళు అంటూ ఏ రకంగా నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రజలతో కిక్కిరిసిపోయాయో, తెలంగాణ ఉద్యమకారులతో కిక్కిరిసిపోయాయో ఆ దృశ్యాలనేవి నేషనల్ మీడియాలో కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రసారమైన సందర్భం. దేశ చరిత్రలోనే ఇంత శాంతియుతంగా ఒక ఉద్యమం జరిగిన అపూర్వమైన సందర్భానికి వేదికైంది తెలంగాణ. 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం చివరికి కేసీఆర్ గారి సారథ్యంలో ఏ రకంగా గమ్యాన్ని చేరడమే కాదు, సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు ఏ రకంగా ప్రగతి ప్రస్థానంలో కొనసాగించారో ఆ అంశాలన్నీ కూడా కేవలం తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశం కూడా చూసి హర్షించిన సందర్భం. ఎన్డీఏ హయాంలో ఏర్పడిన 3 రాష్ట్రాలు దాదాపు 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలు కావస్తున్న బుడి అడుగులు వేస్తూ ఉంటే, తెలంగాణ మాత్రం కేవలం ఏర్పడిన 5 ఏళ్ల కాలంలోనే, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందంటే అది కేవలం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమైంది. ఉద్యమ ప్రస్థానమే కాదు, ఉజ్వల ప్రస్థానానికి కూడా దార్శనికమైన నాయకత్వమే కీలకమైన భూమిక పోషించిందనే అంశం ప్రతి ఒక్కరు కూడా మరోసారి గుర్తు చేసుకున్న సందర్భం నిన్న కనిపించింది. సాగరహారానికి చూస్తుండగానే ఏకంగా 13 ఏళ్ళు ముగిశాయి. ఏకంగా అనేక వర్గాలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున ఇందులో కదం తొక్కిన సందర్భం. కవులు, కళాకారులు తమ వంతు పాత్ర పోషించారు. కేసీఆర్ గారి సారథ్యంలో సబ్బండ వర్ణాలని కూడా ఉద్యమంలో కదం తొక్కడంతోనే మనం తెలంగాణ సాధించుకున్నామనే అంశాన్ని మరోసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని ఆ భావోద్వేగ క్షణాలన్నీ కూడా మననం చేసుకున్న సందర్భం మనం చూసాం. ఉద్యమ ప్రస్థానంలో ఇదొక చిరస్మరణీయమైన గుర్తుగా నిలిచి ఉంటుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్న సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి మనం చూస్తున్నాం.
అలాగే పర్సంటేజీల దెబ్బకు కాంట్రాక్టర్లు పరారంటూ మరో వార్త. ఢిల్లీకి పంపేందుకు మూటలుంటాయి కానీ గ్యారంటీల అమలుకు ఉండవా అంటూ నిన్న హరీష్ రావు గారు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంశం గురించి చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ మర్చారు, 5 లక్షల భరోసా కార్డు ఎక్కడుందంటూ నిలదీశారు. ప్రజల గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ను బంద్ చేసింది ఎవరు? కాంగ్రెస్ సర్కారు అప్పులపై చర్చ జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల అంటూ నిన్న బాకీ కార్డును సిద్దిపేటలో విడుదల చేస్తున్న సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన ఐటెం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. 22 నెలల్లో 2.43 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల భుజాలపై మోపిన పరిస్థితికి సంబంధించిన వార్త ఇది. మార్కెట్ రుణాల ద్వారా ఏకంగా 1.66 లక్షలు అంటే దాదాపు 1,66,000 కోట్లు అయితే ఆఫ్ బడ్జెట్లో ఏకంగా దాదాపు 28,000 కోట్లు ఈ సంవత్సరం తొలి 6 నెలల్లోనే, అంటే మరో 6 నెలలు మిగిలి ఉండగానే దాదాపు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకొని అప్పుల్లో వాస్తవానికి ఆదాయాలు ఎలాంటి లక్ష్యాలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోతూ ఉంటే అప్పుల్లో మాత్రం పెద్ద ఎత్తున 49,900 కోట్లు అంటే దాదాపు 50,000 కోట్లను కేవలం 6 నెలల్లోనే ప్రభుత్వం అప్పు చేసిందనే అంశానికి సంబంధించిన వార్త. ఇక ఒకే నెలలో గతంలో ఒక నెలకు 10,000 కోట్ల వరకు అప్పు చేస్తూ ఉంటే కేవలం ఇప్పుడు ఒకే నెలలో 16,000 కోట్ల రూపాయల అప్పు చేశారనే ఒక గణాంకాలు తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా గుబులు రేపుతూ ఉన్నాయి. రుణాల సమీకరణలో రేవంత్ రెడ్డి సర్కారు సరికొత్త రికార్డు అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. మరి తెచ్చిన అప్పులు ఏమైపోతున్నాయని చెప్పి ఇప్పటికే కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం. ప్రభుత్వ ఆదాయాలు వైపు పడిపోతూ ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మరి ఎక్కడ పెట్టారనేది తప్పకుండా ప్రభుత్వం దానిపై వివరాలు వెల్లడించాలి. శ్వేతపత్రం కూడా విడుదల చేసి ప్రభుత్వాన్ని ప్రజలను కూడా పూర్తి స్థాయిలో తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన అప్పుల్లో ప్రతి పైసాను కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల శాశ్వతమైన పరిష్కారానికి ఖర్చు చేసిన సందర్భం, దాని ఫలితాలు కూడా అందించిన పరిస్థితి. ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కనీస సాయం లేకున్నా కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి కష్టాలను తీర్చే సంకల్పం, మరోవైపు మిషన్ భగీరథ ద్వారా దశాబ్దాల తాగునీటి తన్లాటను కూడా తీర్చిన పరిస్థితిని మనం చూసాం. దీనికి తోడుగా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో హైదరాబాద్ తెలంగాణ ఎకనామిక్ ఇంజిన్ను మరింతగా విశ్వవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసి తెలంగాణ రాజధానిలో సంపదను సృష్టించి ఆ సంపదను పేదలకు పంచే ఒక అపూర్వమైన సన్నివేశాలు కూడా తెలంగాణ చూసింది. కానీ ఇప్పుడు ఓవైపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ మరోవైపు అప్పుల కుప్పను పెంచడం అనేది ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇంత భారీ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో అప్పులు పెరిగిపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ తెచ్చిన అప్పులకు సంబంధించిన ప్రతి పైసా ఎక్కడ పెట్టారో ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేకు సంబంధించిన విషయాలు చూద్దాం. 2 months ఆన్ తెలంగాణ రోడ్స్ స్టిల్ ఇన్ రూయిన్స్ అంటూ వార్త. దాదాపు 2 నెలల నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కూడా కనీసం రోడ్ల రిపేర్ అనేది ఎక్కడా లేకపోవడంతో వెహికల్ నడిపే వారందరూ కూడా మోటరిస్టులందరూ కూడా తీవ్రమైన ఆవేదన, తీవ్రమైన కష్టాలు పడుతున్న పరిస్థితి. రోడ్ రెస్టరేషన్ వర్త్ 1,263 crore స్టక్ ఓవర్ అన్పెయిడ్ కాంట్రాక్టర్ బిల్స్ అంటూ బిల్లులకు కూడా పైసలు చెల్లించకుండా కాంట్రాక్టర్లకు కూడా ఎగవేస్తుండడంతో ఆ రిపేర్ పనులు కూడా ఎక్కడా నడసలేవు. దీంతో వాహనదారులంతా కూడా అవస్థలు పడుతున్నారనే అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా గోల్డ్ హిట్ రికార్డ్ 1.2 lakh per 10 grams అంటూ మరో వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.